హలో ఎవ్రీవన్, ఇది మ్యాథ్స్ టు బి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఓకేనా, సర్కిల్స్. సో ఫస్ట్ సర్కిల్స్లో చూద్దాము. ఎల్ఏక్యూస్, తర్వాత విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్. సో ఈ సమ్స్ ఫస్ట్ చేయండి. తర్వాత మీరు అంటే ఇక్కడ చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చేస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 50+ మార్క్స్ అనేది వస్తాయి. సో ఓకేనా, తర్వాత వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే అట్లీస్ట్ మనకి సమ్స్ కాకపోయినా ఇలాంటి మోడల్ వచ్చిన సమ్స్ అయినా కూడా మనం చేస్తాం కదా. సో ఓకేనా, చూడండి ఇక టిక్ చేసే అన్ని సమ్స్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్స్. సో ఓకేనా, అంటే టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. సో మనకి ఈచ్ టాపిక్ నుంచి అంటే ఈచ్ చాప్టర్స్ నుంచి ఉన్నాయి. సో 1B కూడా మనకు సేమ్ నేను చెప్పిన క్వశ్చన్సే వచ్చాయి కదా. మొత్తం మనకు ఎల్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్. తర్వాత 1A ఏమో నేను చెప్పిన టాపిక్స్ నుంచి వచ్చాయి. సో ఓకేనా, అయితే మాత్రం నేను ఓన్లీ సెకండ్ ఇయర్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్సే అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ మనకు పోలార్ పాయింట్స్ ఇచ్చాడు కదా. సో మనకు ఒకటి అయితే ఒక సమ్ చేస్తే మనకి ఎలాగో మనకి ఏ సమ్ ఇచ్చినా కూడా సేమ్ అదే మోడల్ కాబట్టి చేయొచ్చు విఎస్ఏక్యూస్. ఓకేనా, సేమ్ అదే మనకు పాయింట్స్ మనకు చేంజ్ చేసి ఇచ్చాడు. సో ఒక సమ్ చేసి చాలంటే మోడల్కి ఒక సమ్ నేర్చుకోండి. మోడల్కి ఒక సమ్ అయితే మనకి ఎలాంటి సమ్స్ ఇచ్చినా కూడా చేయొచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. తర్వాత సర్కిల్స్ నుంచి మనకు ఎల్ఏక్యూస్. సో ఓకేనా, తెలుసుగా సర్కిల్స్ నుంచి మనకు ఏదైనా సరే మనకు ఒక సమ్ వచ్చేస్తే మనకి ఎలాంటి సమ్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ సర్కిల్స్, తర్వాత పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కూడా అంతే. మనకు విఎస్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ చెప్పాను కదా. అంటే ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మెథడ్లో మనం నేర్చుకుంటే ఎలాంటి మెథడ్స్ ఇచ్చినా కూడా మనం ఆ సమ్స్ అనేది చేయొచ్చు. సో ఓకేనా, ఎస్ఏక్యూస్ కూడా ఉన్నాయి. తర్వాత పారాబోలా విఎస్ఏక్యూస్ చూడండి. ఎల్ఏక్యూస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. తర్వాత వై యాక్సిస్ అన్నాడు అండ్ పాసెస్ పాయింట్స్ ఇచ్చాడు. సో ఓకేనా, సో ఏదైనా సరే ఎల్ఏక్యూస్ మనము ఒక్కొక్క మెథడ్ నుంచి ఒక్కొక్క సమ్ అనేది నేర్చుకుంటే చాలు. సో ఓకేనా, అంటే మీకు ఐడియా ఉండాలి సమ్ ఎలా వచ్చినా కూడా మనకు చేయొచ్చు. సో ఓకేనా, ఈచ్ సమ్. అండ్ తర్వాత ఎస్ఏక్యూస్ కూడా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఎస్ఏక్యూస్, ఎస్ అంటే ఎస్ఏక్యూస్ అన్నీ. సో ఓకేనా, తర్వాత ఎల్ఏక్యూస్ ఉంటాయి. తర్వాత విఎస్ఏక్యూస్, హైపర్బోలా కూడా అంతే సేమ్. హైపర్బోలా కూడా అంతే ఇంపార్టెంట్ సమ్సే ఉన్నాయి. కేవలం సేమ్ ఓన్లీ అవే చూడండి. ఎస్ఏక్యూస్ ఇచ్చాడు కదా ఇక్కడ సమ్స్. విఎస్ఏక్యూస్ ఒక్కొక్క సమ్ ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క సమ్ అనేది చూడండి. సో ఓకేనా, ఫస్ట్ అయితే ఈ సమ్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఆ తర్వాత వేరే సమ్స్ నేర్చుకోండి. సో ఓకేనా, ఫస్ట్ అయితే ఈ పర్ఫెక్ట్గా మనకు టైం లేదు కదా. అంటే మనకు మ్యాక్సిమం అయితే ఒక 50+ అయితే మార్క్స్ అయితే వస్తాయి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన సమ్స్ ఖచ్చితంగా ఈ సమ్స్ నుంచే మనకి ఇచ్చారనమాట ఎగ్జామ్లో. సో అలా అని ఇవన్నీ ఓన్లీ ఇంపార్టెంట్ సమ్స్. ఓకేనా, ఖచ్చితంగా వీటిలో నుంచే వస్తాయి. చూడండి, రిడక్షన్ ఫార్ములాస్ తెలుసుగా. మనకు మెథడ్ అనేది ఏ సమ్స్కైనా సరే ఒక మెథడ్ అనేది మనం నేర్చుకుంటే ఎవ్రీ సమ్కి కూడా సేమ్ అదే ప్రాసెస్. అయితే ఇంటిగ్రల్స్ నుంచి కూడా అంతే సేమ్ మనకు. ఓకేనా, ఒక సమ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా మనం చేయొచ్చు. అంటే చెప్పాను కదా, మెథడ్కి ఒక 2-3 సమ్స్ అనేది నేర్చుకోండి. ఎల్ఏక్యూస్ అయినా సరే, ఎస్ఏక్యూస్ అయినా, విఎస్ఏక్యూస్ అయినా ఫార్ములాస్ అనేది పర్ఫెక్ట్గా ఉండండి. అప్పుడు మనం విఎస్ఏక్యూస్ అయితే చేస్తాము. సో ఓకేనా, విఎస్ఏక్యూస్లో మనము గివెన్ డేటా అనేది ఒకటే రాసి వదిలిపెట్టదు, దానికి రిలేటెడ్ ఫార్ములా అనేది రాయాలి. సో అప్పుడే మనకి మార్క్స్ వస్తాయి. అన్నిటికీ గివెన్ డేటా అని ఇస్తే మనకి మార్క్స్ అనేది రావు. సో ఓకేనా, సో చూడండి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎస్ఏక్యూస్ ఉన్నాయి అండ్ ఎల్ఏక్యూస్ ఉన్నాయి, విఎస్ఏక్యూస్ ఉన్నాయి. చెప్పాను కదా, విఎస్ఏక్యూస్ అట్లీస్ట్ మీరు సొల్యూషన్ మీకు రాకపోయినా అట్లీస్ట్ దానికి రిలేటెడ్గా ఫార్ములా అయినా రాయండి. సో ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.